న్యూస్ పల్నాడు జిల్లా కోటప్పకొండపై అగ్ని ప్రమాదం సంభవించింది. త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ రోడ్డు ముందు వెనక కొండపై వ్యాపించాయి మంటలు. ఇది ఆకతాయిలు చేసిన పనా లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అన్న అనుమానాలున్నాయి. అంతేకాదు అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో దాగి ఉందన్న మాట వినిపిస్తోంది. మంటలను ఇంకా అదుపు చేయడం లేదు అధికారులు. దీంతో కొండ ఇరువైపులా మంటలు భారీగా వ్యాపించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పల్నాడు జిల్లా కోటప్పకొండపై అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? రేఖ కోటప్పకొండ పైన అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. త్రికోటేశ్వర స్వామికి సంబంధించి గిరి ప్రదక్షిణ చేసేటటువంటి రోడ్డు మార్గం పక్కన ఉన్నటువంటి గడ్డిలో ఒక్కసారిగా మంటలు రావడం జరిగింది. అయితే అది మంటలు ఎందుకు వచ్చాయి ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇంకా అధికారులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఒక్కసారిగా కూడా మంటలు రావడంపై ఆకతాయిల పనా లేకపోతే ఏదైనా అక్కడ ప్రమాదానికి ఎలాంటి కారణం అంటే ఎవరన్నా భక్తులు ఏదన్నా ఆరతి లాంటిదా లేకపోతే ఏదన్నా వెలిగించడం వల్ల అది ఆ మంటలు ఏమన్నా వ్యాప్తి చెందాయా అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే దృష్టి పెట్టుతున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా మంటలను అదుపులోకి తీసుకొని రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే శివరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ గా ఉండాల్సినటువంటి అధికారులు మంటలు వ్యాపించి గంట గడుస్తున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు అదుపులోకి తీసుకొని వస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ మంటలు ఎందుకంటే కొండపైనటువంటి నేపథ్యంలో వేగంగా గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మంటలు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. కొండకి ఇరువైపులా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దాంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అక్కడ అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే కోటప్పకొండ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది. అక్కడ అడవికి సంబంధించినటువంటి జంతువులు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నీ అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. వాళ్ళ దగ్గర ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కూడా ఉండాలి. కానీ మంటలు అనేది విపరీతంగా వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అదుపులోకి తెస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి వీటిపైన అధికారులు దృష్టి పెట్టి ఆపుతారా లేకపోతే ఆ మంటలు వ్యాపించేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. కంపల్సరీగా ప్రస్తుతం జరిగినటువంటి దానిపైన కూడా భక్తులు అయితే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.